రామపల్లకి పాదుకల యాత్ర జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రానికి చేరుకుంది. ఆలయంలోని వేద పండితులు రామపల్లకి పాదుకలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వ్యవస్థాపకులు దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ భాగ్యనగరంలోని రామచంద్ర మఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. దేశంలో ఎన్ని దీక్షలు ఉన్నా దేశం ధర్మం పట్ల భక్తితో తీసుకునేదే రామదీక్ష అన్నారు. 14 రోజుల నుంచి కొనసాగుతున్న పల్లకి పాదుకల యాత్ర డిసెంబర్ 30న అయోధ్య చేరుకోనుందని చెప్పారు. అక్కడి నుంచి తిరిగి తెలంగాణలోని 13,000 గ్రామాల్లో పాదుకల యాత్ర నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ వేడుకల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ధర్మపురి పుణ్యక్షేత్రంలో స్వర్ణ పాదుకల పల్లకి పాదయాత్ర రాత్రి చేరుకోవడం జరిగింది. ఇక్కడ ఇప్పుడే అద్భుతమైన దర్శనం, ఇప్పుడు పల్లకికి తర్వాత పాదుకలకి దర్శనం చేయించాము. మేమందరం దర్శనం చేసుకున్నాం. ఇక్కడ రోజుల పల్లకి పాదయాత్ర, దీంట్లో తొలిసారిగా రామదీక్ష. ఎన్నో దీక్షలు ఈ దేశంలో ఉన్నప్పటికీ కూడా దేశం పట్ల దైవం పట్ల ఈ రెండింటిని మిళితం చేస్తూ ప్రవేశపెట్టిన దీక్షనే రామదీక్ష. ఎందుకంటే మన ధర్మాన్ని కాపాడాలంటే ఒక దేశం కావాలి. సో ఆ దేశాన్ని మనం కాపాడుకునే ప్రయత్నం ముందుగా చేయాలి అనే ఉద్దేశమే ఈ రామదీక్ష యొక్క ఉద్దేశం. తెలంగాణలో ఉన్న 13,000 గ్రామాలకు ఆ పాదుకలను తిప్పి రాములవారు సాక్షాత్గా ప్రతి గ్రామానికి వచ్చారన్నటువంటి సంకల్పాన్ని ప్రతి భక్తుడిలో కల్పించాలన్నదే రామరాజ్యం ఫౌండేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మపురి శాసనసభ్యుడిగా పెద్ద ఎత్తున వారికి మాకు తోచిన విధంగా స్వాగతం చెప్తూ మరి ఇంత గొప్ప సంకల్పం తీసుకున్న వారికి ఆ శ్రీరామచంద్రుడు, ఆ లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసినట్టు స్వామివారి మరి వారి దగ్గర ఆ పాదిక స్వర్ణ పాదికలు ఆ స్వామివారు ముందు పెట్టి వారు దర్శనం చేసుకుని వెళ్తున్న వారికి ఆ లక్ష్మీనరసింహస్వామి ఎల్లవెల్లా అండగా ఉండి ఏ సంకల్పం అయితే శ్రీరామచంద్రుడు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవుడు కాబట్టి ఆ దేవుడు అందరిని ఆరాధించి ఆ దైవ కార్యక్రమాన్ని పూర్తి చేసే విధంగా ఆ నరసింహస్వామి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి ధర్మపురి ప్రజల పక్షాన